హలో మై డియర్ స్టూడెంట్స్, హౌ ఆల్? నిన్నటి వరకు మనం కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ప్లస్ దానిపైన ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసాం. ఈరోజు ఒక మంచి అద్భుతమైన కాన్సెప్ట్తో మనం ముందుకు వెళ్దాం. చాలా ఈజీ కాన్సెప్ట్. ఈరోజు మనం కాన్సెప్ట్ ప్లస్ రెండోది వర్క్షీట్ రెండు కూడా కంప్లీట్ చేద్దాం, సరేనా? సో ఆలస్యం చేయకుండా మన కాన్సెప్ట్ లోపలికి వెళ్ళిపోదాం. ఏంటి మన కాన్సెప్ట్ ఈరోజు అంటే, దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్. వాట్ ఈస్ దట్? రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్. సో దీని గురించి మనం ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. మనకి మొమెంటమ్ అనేది మీరు ఆల్రెడీ వినున్నారు. ఎక్కడంటే మనం మాడ్యూల్ 1లో లాస్ ఆఫ్ మోషన్ లేదా డైనమిక్స్ చెప్పుకునేటప్పుడు, లేదా లాస్ట్ ఇయర్ ఫోర్సెస్ చెప్పుకునేటప్పుడు వినుంటారు. దట్ ఈజ్ మొమెంటమ్. ఏం లేదండి, మొమెంటమ్ అంటే దీన్ని జనరల్గా పీతో రిప్రజెంట్ చేస్తాం. ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాజ్ మొమెంటమ్. ఒకవేళ మీరు లాస్ట్ ఇయర్ వినకపోయినా, ఫస్ట్ మాడ్యూల్లో చెప్పింది గుర్తులేకపోయినా సరే, నో ప్రాబ్లం. మొమెంటమ్ మీన్స్ వాట్? మాస్ అండ్ వెలాసిటీ ఈజ్ నోన్ యాజ్ మొమెంటమ్. ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాజ్ మొమెంటమ్. చెప్పండి, ద ప్రొడక్ట్ ఆఫ్, వెరీ గుడ్, మాస్ అండ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాజ్ మొమెంటమ్. వెరీ గుడ్. మరి దీనికి యూనిట్స్ ఏమవుతాయి? దీనికి యూనిట్స్ ఏంటంటే, మాస్కి యూనిట్ ఏంటి? కేజీ. వెలాసిటీకి యూనిట్ మీటర్ పర్ సెకండ్. సో దిస్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్. అదే సిజిఎస్ యూనిట్కి వచ్చేటప్పటికి మాస్కి యూనిట్ ఏంటి? గ్రామ్. సిజిఎస్ యూనిట్ సెంటీమీటర్ పర్ సెకండ్. సో దిస్ ఇస్ అవర్ సిజిఎస్ సిస్టమ్ అండ్ దిస్ ఇస్ అవర్ ఎస్ఐ యూనిట్. వాట్ అబౌట్ ద డైమెన్షన్ ఫార్ములే అంటే, మాస్ మీన్స్ ఎమ్ ఇట్ సెల్ఫ్, వెలాసిటీ అంటే ఎల్ టీ పవర్ -1. సో దిస్ ఇస్ ద డైమెన్షనల్ ఫార్ములా. Tell me whether it is a scalar or vector. Good, it's a vector quantity. ఎందుకంటే మాస్ అనేది స్కేలార్, వెలాసిటీ అనేది వెక్టార్. కాబట్టి స్కేలార్ ఇంటూ వెక్టార్ గివ్స్ అస్ వెక్టార్. సో దిస్ ఇస్ ఏ వెక్టార్ క్వాంటిటీ. సార్ ఏంటి దీని ఉపయోగం అంటే, దిస్ ఈజ్ ద ఫండమెంటల్ ఆఫ్ ఫోర్స్. ఎక్కడి నుంచి మనకు ఫోర్స్ యొక్క డెఫినేషన్ అనేది వస్తుంది, అది మనం లాస్ ఆఫ్ మోషన్లో చెప్పాం. మరి అక్కడికి వెళ్ళట్లేదు నేను. ఇక్కడ మనం కైనెటిక్ ఎనర్జీకి మొమెంటమ్కి ఉండేటువంటి రిలేషన్ మాత్రమే మాట్లాడుతున్నాం. సో ఏంటి కైనెటిక్ ఎనర్జీకి మొమెంటమ్కి ఉండే రిలేషను? యు నో దట్ ఫార్ములా ఫర్ కైనెటిక్ ఎనర్జీ యాజ్ ½ mv². కానీ ఇప్పుడే మనం చెప్పుకున్నాం మొమెంటమ్ P = మాస్ ఇంటూ వెలాసిటీ. నేను ఇక్కడ దీన్ని కైనెటిక్ ఎనర్జీని న్యూమరేటర్ అండ్ డినామినేటర్తో ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీతో మల్టిప్లై చేసి డివైడ్ చేయొచ్చు కదా, ఎటువంటి చేంజ్ ఉండదు కదా. కాబట్టి అదే పని నేను ఇప్పుడు చేశాను. చేస్తే ఇక్కడ m ఇంటూ m ఏమవుతుంది? ½ mv² అవుతుంది బై m అలాగే ఉంటుంది. కరెక్టే కదా. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? ½ mv² బై m అని రాయొచ్చు కదా. సో mv ఈజ్ నథింగ్ బట్ వాట్? p. సో ఐ కెన్ రైట్ దిస్ లైక్ ½ p² బై m. ఆర్ ఎల్స్ ఐ కెన్ రైట్ దట్ kinetic energy = p² బై 2m అని కూడా రాయొచ్చు. సో దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్. గాట్ ఇట్? దీన్ని బేస్ చేసుకుని మనకి ఫ్యూచర్లో చాలా అప్లికేషన్స్ ఉంటాయి. ఒకటో అప్లికేషన్ చూద్దాం, విచ్ ఎంప్లాయిస్ p² = 2mk. ఫ్రమ్ దట్ p = √2mk. సో మీకు సినాప్షియల్గా కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ దీని మీద ఇవ్వడం చాలా ఇవ్వడం జరుగుతుంది. కొన్నిటి మనం ఇప్పుడు సినాప్సిస్లో డిస్కస్ చేద్దాం. ఏంటంటే, 2 bodies ఆర్ హ్యావింగ్ సేమ్ మొమెంటమ్ అని చెప్తాడు. 2 bodies ఆర్ హ్యావింగ్ సేమ్ మొమెంటమ్. విచ్ వన్ హ్యాస్ గ్రేటర్ కైనెటిక్ ఎనర్జీ అని అడగచ్చు. గాట్ ఇట్? అయితే ఇక్కడ 2 bodies అనేటప్పటికి రెండింటికి మాస్ సేమ్ ఉండాలని రూల్ ఏం లేదు కదా. వన్ హెవియర్ బాడీ, వన్ లైటర్ బాడీ కావచ్చు. సో 2 bodies out of them which is a heavier body and lighter body having same momentum, which body has a greater kinetic energy అని అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. ఒక లారీ, ఒక చిన్న కారు అని చెప్తాడు. రెండింటికి కూడా మొమెంటం సేమ్ ఉందంట. బట్ దీని మాస్ క్యాపిటల్ M, దీని మాస్ స్మాల్ m అనుకుంటే, విచ్ వన్ హ్యాస్ గ్రేటర్ కైనెటిక్ ఎనర్జీ అని అన్నాడు అనుకోండి. ఇక్కడ రెండింటికి మొమెంటం సేమ్ అని చెప్పాడు. అంటే దీనికి మాస్ ఎక్కువ ఉంది, వెలాసిటీ తక్కువ ఉంది. దీనికి వెలాసిటీ
ఎక్కువ ఉంది, మాస్ తక్కువ ఉంది, కానీ ప్రొడక్ట్ సేమ్ అనమాట. అప్పుడే మొమెంటం సేమ్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని మాస్ 10 kg అనుకుందాం, వెలాసిటీ 2 m/s అనుకోండి, మొమెంటం ఎంత అయింది 20 m/s అయింది, kg/s. దీని యొక్క మాస్ 2 kg అనుకుందాం, అప్పుడు వెలాసిటీ 10 m/s వెళ్ళింది అనుకోండి, అప్పుడు దీని మొమెంటం ఎంత 20 kg/s. అర్థమవుతుందా? సో ఇది మొమెంటం ఇప్పుడు సేమ్ అయింది, కానీ మాసెస్ మాత్రం డిఫరెంట్ ఉంది. దీని మాస్ 10 kg, దీని మాస్ 2 kg. మరి ఎవరికి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అంటే చూడండి, ఇఫ్ P ఈజ్ కాన్స్టెంట్, K ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు M. అంటే M తక్కువ ఉంటే కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. మీన్స్ ఇన్ దిస్ కేస్ ఎవరికి తక్కువ ఉంది మాస్? కార్. సో కార్ ఈజ్ హ్యావింగ్ గ్రేటర్ కైనెటిక్ ఎనర్జీ. సో కార్ గ్రేటర్ ఎనర్జీ దెన్ లారీ అని చెప్తాం. ఇది ఒక కైండ్. ఇట్లాంటి సమ్స్ చాలా వస్తాయి మీకు. ఇంకా ఏంటి అడుగుతాడు అంటే ఇట్లా చెప్పచ్చు, 2 bodies ఆర్ మూవింగ్ విత్ సేమ్ కైనెటిక్ ఎనర్జీ విచ్ హ్యాస్ గ్రేటర్ మొమెంటం అని చెప్పచ్చు. అంటే ఈ లారీ కారు రెండింటికి కూడా కైనెటిక్ ఎనర్జీ సేమ్ ఉందంట, దేనికి మొమెంటం ఎక్కువ ఉంది అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చెప్తాం? ఈ ఫామ్లో యూజ్ చేస్తాం. హియర్ ఇఫ్ యూ సీ దిస్, K ఈజ్ సేమ్ ఫర్ బోత్. అప్పుడేముంది? P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √/M. అంటే మాస్ ఎవరికి ఎక్కువ ఉంటుందో వారికి వెలాసిటీ మొమెంటం ఎక్కువ ఉంటుంది అని దాని అర్థం. సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఇట్లాంటి సమ్స్ని, ఇట్లాంటి థియరిటికల్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. ఏంటి ఇక్కడ చెప్పాడు? ఇఫ్ ద 2 bodies ఆర్ హ్యావింగ్ సేమ్ కైనెటిక్ ఎనర్జీ విచ్ వన్ హ్యాస్ గ్రేటర్ మొమెంటం, అంటే ద వన్ విచ్ హ్యాస్ మోర్ మాస్ విల్ హ్యావ్ మోర్ మొమెంటం. ఇజ్ ఇట్ క్లియర్? అలానే ఇంకేం చెప్తారంటే మొమెంటం డబల్ చేశాను, మొమెంటం ట్రిపుల్ చేశాను, మొమెంటం హాఫ్ చేసాం, కైనెటిక్ ఎనర్జీ ఎలా మారింది? మొమెంటం కాన్స్టెంట్ గురించి మాస్ని డబుల్ చేసాం, మాస్ని ట్రిపుల్ చేసాం, మాస్ని హాఫ్ చేసాం, కైనెటిక్ ఎనర్జీ ఎలా మారుతుంది? సో కైనెటిక్ ఎనర్జీని హాఫ్ చేశాను, కైనెటిక్ ఎనర్జీ డబుల్ చేశాను, మొమెంటం ఎట్లా మారుతుంది? ఇట్లాంటి తమాషా క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి వర్క్షీట్లో అడుగుతారు. సో ఇంకా లేట్ చేయకుండా మన వర్క్షీట్ లోపలికి వెళ్దాం. అయితే వర్క్షీట్లోకి వెళ్ళే ముందు నా యొక్క చిన్న వార్నింగ్ ఏంటంటే, మీరు ఒకసారి వీడియోని పాజ్ చేయండి, వర్క్షీట్లో ఉన్న సమ్స్ అన్నీ కూడా ట్రై చేయండి. వర్క్షీట్లో సమ్స్ అన్ని ఎన్ని వస్తే అన్నీ ఓకే, రాని సమ్స్కి నాకు వీడియో చూడండి అని చెప్పడం జరుగుతుంది కదా ఇప్పుడు కూడా. అదే ఇప్పుడు కూడా చేద్దాం, మన రూల్ ఏమీ బ్రేక్ చేయట్లేదు. ఇలా ఎందుకు నేను చేస్తున్నాను, పదే క్యాసెట్ మరలా ఎందుకు వేస్తున్నానంటే, మై గోల్ ఈజ్ టు మేక్ యూ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ బై యువర్ సెల్ఫ్. మీ అంతటి మీరుగా అన్ని ప్రాబ్లమ్స్ పుస్తకంలో చేసే స్థాయికి మీరు వచ్చేయాలి. అంతే తప్పితే టీచర్ చెప్తారు మేము చేస్తాం, టీచర్ 10కి 10 చెప్పలేదు, టీచర్ 1 చెప్పారు 9 మార్క్ చేయమని చెప్పారు, అలా కాదు. 10కి 10 మీరే చేసే స్థాయికి మీరు వచ్చేయాలి. అందుకనే మీకు ముందుగానే ట్రై చేయండి, రాని సమ్స్ మాత్రం ఇక్కడ ట్రై చేయండి అని చెప్పి నేను మీకు గత 1.5 yearగా చెప్పడానికి కారణం ఇదే. సరేనా? సో నెక్స్ట్ క్లాస్లో మనం దీని వర్క్షీట్తో కలుద్దాం. అప్పట్లోగా మీరు వర్క్షీట్ అంతా సాల్వ్ చేసుకొని వస్తారు.